తాగడానికి నీళ్ళిస్తావా? ఇక్కడ మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నీకు కూడా. నువ్వు మిగిలిన వాళ్ళతో ఎందుకు రాలేదు? మరి ఇంత ఆలస్యంగా వచ్చావి? నాతో ఉండడానికి వాళ్ళెవరు ఇష్టపడరు కనుక. నువ్వు వెళ్ళి ముందు నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రా, మీ ఇద్దరికి చూపిస్తాను. నాకు భర్త లేడు. నువ్వు సరిగ్గా చెప్పావు. నీకు 5 పెనిమిట్లుండి నువ్వు దేవుడి నుండి ఏం పొందలేదని చెప్పినప్పుడు పొరపాటు చేశావు. నీ మొదటి భర్త పేరు రామీన్. అప్పుడు నువ్వు వివాహం కోసం ఆస్తో ఉన్న పవిత్రురాలైన స్త్రీవి. ఏంటి? కానీ అతను మంచివాడు కాదు, నిన్ను బాధించాడు. దానివల్ల నువ్వు వివాహాన్ని, విశ్వాసాన్ని కొనసాగించడాన్ని ప్రశ్నించేలా చేశావు. ఆపండి. రెండవ వ్యక్తి ఫర్జాద్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను బహిరంగ